వైసీపీ పాలనలో అధికారులు ప్రజాప్రతినిధుల్ని చిత్రహింసలకు గురి చేశారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. జగన్ రౌడీ షీటర్లను పరామర్శించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇసుక మాఫియా గురించి ప్రశ్నిస్తే వరప్రసాద్ ను వేధించారని, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ ఆనంద్ బాబు చంపి డోర్ డెలివరీ చేశారని గుర్తు చేశారు. వైద్యుడు సుధాకర్ ను ఘోరంగా హింసించి చంపారంటూ ఆరోపణలు గుప్పించారు. శాంతి భద్రతల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఆనంద్ బాబు తెలిపారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని జనం అంటే అతనికి ఒక రకమైన జుగుప్స కలుపుతాయి. రోజు రోజుకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతా ఉంది. 5 ఏళ్లు సీఎంగా చేశాడు, 5 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. రౌడీ షీటర్లు, స్నాచర్స్, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, వీళ్లకు అండగా నిలబడి సభ్య సమాజం ఏమనుకుంటుందో కూడా ఆలోచన చేయకుండా ఎగబడిపోతా ఉన్నాడు. వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో తన సహచరులు, అనుచరులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా జైలుకి వెళ్తా ఉన్నాడు ఒకడొకడు. వాళ్ళ తర్వాత మొత్తం ఏళ్లన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తా ఉన్నాయి. ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా ఉంది రాష్ట్రంలో. ఇటువంటి అంశాల నుంచి పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి చౌకబారు పనులు చేస్తా ఉన్నాడు. డాక్టర్ సుధాకర్ ని ఎవరిది పాపం? నీ హయాంలో నీ పోలీసులు చేసిన పాపం ఇది. మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ కుమార్ ని చీరాల్లో కొట్టి చంపారు. ఇవాళ డిప్యూటీ స్పీకర్ ఉన్నట్టు రఘురామకృష్ణరాజు గారిని పోలీసులు ఏ విధంగా వేధించారు, అరికాల కోటింగ్ పెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. ఆ రోజు ఎంపీ ఇక నువ్వు చెప్పే జాన్ విక్టర్ లాగో, రాకేష్ లాగో రౌడీ షీటర్లు కాదు, గంజా బ్యాచ్ కాదు, ఇసుక దందా గురించి నీ పార్టీ నాయకులను అడిగినందుకు వరప్రసాద్కి నీ స్వయంగా పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేసి అవమానించినటువంటి పరిస్థితి. నీ దగ్గర ఉండేటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసే శవాన్ని దిక్కులేదు. నీ పోలీసులు కేసు కూడా పట్టించుకోవాలి. అటువంటి నువ్వు ఇలా దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంది. నువ్వు పోయి తెనాల్లో నువ్వు యాగి చేయటం అనేది జనం నవ్వుకుంటా ఉన్నారు. ఆ 5 ఏళ్లలో ఎవడైతే పనికిమాలిన పనులు చేశాడో, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు పాల్పడ్డారో, ఎవరైతే అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారో వాళ్ళని శిక్షించడానికే తప్ప ఏ అమాయకుడి జోలికి పోవడానికి రెడ్ బుక్ లేదు. నువ్వు భయపడతా ఉన్నావు, నువ్వెక్కడ దొరికిపోతావునని చెప్పి రెడ్ బుక్ అని చెప్పి భయం పట్టుకుందాం మీ అందరికి కూడా.